జై శ్రీరామ్. మీ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఛానల్తో మరొక షార్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతం మేము ఉంటున్నటువంటి ఏదైతే మేము యూట్యూబ్ ఛానల్ నడిపిస్తూ ఉన్నామో మేము ఉంటున్నామో ఆ ప్రాంతం మాకు అనుకూలంగా లేదు. మాకు చాలా మా పైన దాడులు జరిగాయి, అవమానాలు కూడా అయినప్పుడు కూడా అవన్నీ వీడియోలు తీయలేకపోయినాము. ఇంకోటి పరిస్థితి ఏంటంటే మేము ఉన్నటువంటి ఏరియాకి ఊరికి చాలా లాంగ్ ఉంది. బైక్ లేకపోవడంతో మేము కవర్ చేయలేకపోయినాం. ఇంకోటి పాప చదువు కూడా దూరం అయిపోయింది. బైక్ ఉంటే పాపని స్కూల్ దిగబెట్టడానికి మంచుకుంటుంటే, వీడియోలు తీయడానికి మంచుకుంటుంటే, ఇంకా ఏదైనా మార్కెట్ కట్ట చేసుకోవడానికి దూరం అనుకూలంగా ఉంటుండే. బైక్ లేకపోవడంతో సమస్యలను ఎదుర్కొంటున్నాము. 5 నెలలుగా ఎదుర్కొంటున్నాం. అదే సమస్య మీ దృష్టికి పోస్ట్లో తీసుకురావడం జరిగింది, కానీ ఎవరు స్పందించలేదు. కొంతమంది ఆర్థికంగా సహాయం చేశారు, కానీ బైక్ కొనడానికి అవి సరిపోలేదు. జై శ్రీరామ్. అంచేత ఈ ప్రాంతాన్ని వదిలేద్దాం అనుకుంటున్నాం. ఈ ప్రాంతాన్ని వదిలేసేసి మాకు అనుకూలం స్కూలు, మార్కెట్టు, వీడియో తీయడానికి మంచి ప్రాంతాన్ని ఎన్నుకోవాలని మేము చూసాము. ఒక మంచి ప్రాంతం, ఒక ఊరు దొరికింది. ఆ ఊరు వెళ్ళాలనుకుంటున్నాము. కనుక రేపు ఎల్లుండిలోగా మేము ఉంటున్నటువంటి ఇల్లుని ఖాళీ చేసి పక్క ఊరికి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాము. మాకు అనుకూలంగా కనుక మనీ ప్రాబ్లం ఉంది మాకు. దయచేసి డిసిప్లిన్ మీద ఫోన్పే నెంబర్ ఉంది, మాకు ఆర్థికంగా సహకరించి సహాయం చేయండి. రేపు ఎల్లుండిలోగా మేము ఆ ఊరు చేరుకుంటే మాకు అన్నీ కూడా అనుకూలంగా ఉండడంతో మేము ముందుకెళ్ళగలమని కోరుతున్నాం. ఎందుకంటే బైక్ లేనప్పుడు ఏ పనులు చేయలేము. చాలా దూరం ఉంది, లాంగ్లో ఉన్నాం. 5-6 కిలోమీటర్ల దూరంలో ఆ ఊరిలో ఉంటున్నాం. ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, సమస్యలు ఎదుర్కొంటున్నాం. దయచేసి ఆర్థిక సపోర్ట్ అందించి ఛానల్ నడిపించడానికి కృప చూపించండి. అంతేకాకుండా మంచి మంచి వీడియోలు తీయడానికి సహకరించండి, సహాయం చేయండి. చాలామంది ఏంటంటే మా అంతటి మేము తప్పులు చేస్తున్నాం, మా అంతటా పాపాలు చేస్తున్నాం అంటారు. బైబిల్ పాపం అంటుంది, కానీ హిందూ గ్రంథాలు ఏమంటే తెలుసా? కర్మఫలము, ఎవరు అనిపించినటువంటి కర్మ వాళ్ళు అనిపిస్తారని చెప్పి కర్మఫలం గురించి మంచి వీడియో చేశాను. లాంగ్ వీడియో కింద ఉంది, తప్పకుండా అది కూడా చూడండి. అంతేకాకుండా నేను చెప్పినటువంటి విషయాలు మీరు గ్రహించి ఆర్థిక సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలని కోరుతున్నాను. జై శ్రీరామ్.